నమస్కారము. శనికి భయపడని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే శివుడు కూడా ఒకసారి శనితో ఇలా అన్నట్ట. ఒకసారి శివుడు నాకే సమస్యలు లేవు, నన్నే సమస్య ఇంతవరకు పీడించలేదు. అక్కడ మిస్టేక్ పడిందండి. చివరకు శని కూడా నన్నేం చేయలేదు అన్నాడట. దాంతో శనికి కోపం వచ్చి, శివ, నిన్ను రాబోయే 3 రోజుల్లోగా పట్టుకొని నా తడాకా ఏమిటో చూపిస్తాను అని శివుడితో శపథం చేశాట. సరే చూద్దాం అని శివుడు 3 రోజుల పాటు అతనికి కనపడకుండా ఒక చీకటి గుహలో దాక్కున్నాడట. తరువాత బయటకు వచ్చి, చూసావా, నన్నేం చేయలేకపోయావు అన్నాడట శనితో. దానితో శని నవ్వి, శివమహారాజ్, మీలాంటి మహిమాన్వితుడు 3 రోజుల పాటు చీకటి గుహలో దాక్కున్నాడు అంటే అంతకంటే అవమానం ఉందా? తమలాంటి వారిని కూడా 3 రోజుల పాటు బాధ పెట్టిన ఘనత నాదే కదా అన్నాడట. ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్టు ఛానల్కి చాలా అవసరము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.